మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూసినట్లయితే, దేవుని యొక్క దృష్టిలో నువ్వు నేను ఏమై ఉన్నాము అనేది మనం గ్రహించగలుగుతాం. చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన యొక్క వెలుగులోనికి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేసే రాజుగా, యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవునికి సొత్తైన ప్రజగా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు అని వాక్యం సెలవిస్తుందండి. దేవుని యొక్క దృష్టిలో నువ్వు రాజువి, దేవుని యొక్క దృష్టిలో నువ్వు యాజకునివి, దేవుని యొక్క దృష్టిలో నువ్వు పరిశుద్ధుడివి, దేవుని యొక్క దృష్టిలో నువ్వు దేవుని యొక్క సొత్తు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుడు ఎన్నుకొనిన 2 రాజులను మీకు చూపించాలి అని ఆశపడుతున్నాను. మొదటిగా ఇశ్రాయేలీయులైన తన యొక్క ప్రజలను పరిపాలించేందుకు దేవుని చేత మొట్టమొదటిగా ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరండి? సౌలు. అయితే ఈ సౌలు దేవుని చిత్తం చొప్పున జరిగించకపోవడం బట్టి ఆయన బట్టి దేవుడు పశ్చాత్తాపపడ్డాడు అని రాయబడింది. ఆ తరువాత సౌలు యొక్క చేతి నుండి ఆ యొక్క రాజ్యాన్ని దేవుడు తన యొక్క హృదయానుసారుడైన దావీదు యొక్క చేతిలో పెట్టడం జరుగుతుంది. అయితే దావీదు గారు, సౌలు గారు, ఈ 2 రాజుల మధ్య ఉన్న వ్యత్యాసాలను నేను మీకు తెలపాలి అని ఆశపడుతున్నాను. సౌలు గారి యొక్క జీవితం నుండి, దావీదు గారి యొక్క జీవితం నుండి మనం ఏం తెలుసుకోవాలి? ముందుగా చూసినట్లయితే సౌలు గారి హృదయంలో ఒక ఆశ ఉంది, తను ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండాలి అని. అయితే ఆశపడ్డాడు. ఆశపడిన తరువాత దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అయితే తను పొందుకున్న తరువాత విధేయతని కనుపరచలేదు. మనం కూడా చాలాసార్లు ఇలానే ఉంటాం. దేవుని దగ్గర అడుగుతూ ఉంటాం, దేవా ఇదిగో నాకు ఇది కావాలి 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 అని. ఒక్కసారి దేవుడు మనకి దాన్ని దయచేస్తే ఆ తర్వాత దేవుని సన్నిధిని వెతకడము పక్కన పెట్టేస్తాము, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతని పక్కన పెట్టేస్తాము. ఉద్యోగం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం, దేవా నాకు ఈ ఉద్యోగం కావాలయ్యా, నాకు దయచేయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు మీ యొక్క మొరని ఆలకించి మీకు ఆ ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధికి రావాలంటే ఏది అడ్డమైపోతుంది? ఉద్యోగం అడ్డమైపోతుంది. నా పని వేళలు, నా పనిలో నేను చాలా కష్టపడాలి, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు పొందుకున్న ఉద్యోగానికి ఇచ్చేస్తూ ఉంటాం. గర్భఫలం కోసం ప్రార్థిస్తూ ఉంటాము. గర్భఫలము పొందుకున్న తరువాత దేవుని యొక్క సన్నిధికి వచ్చేందుకు ఏది అడ్డమైపోయింది? దేవుడు మీకు అనుగ్రహించిన ఆ గర్భఫలమే అడ్డైపోయింది. ఇదే విధంగా మనుష్యులు ఇప్పటికీ కూడా ప్రవర్తిస్తూ ఉన్నారండి. ఒకసారి పొందుకున్న తర్వాత దేవుడు చేసిన మేలును బట్టి ఆ మేలుని జ్ఞాపకపరుచుకుంటూ దేవుడు ఇచ్చిన దానికి కృతజ్ఞత కలిగి ఇంకనూ ఎక్కువగా దేవునితో సమయాన్ని గడపడము, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడము మానేసి విధేయతని కనుపరచని వ్యక్తులుగా మనం ఉంటున్నాం. సౌలు గారు ఉండిన ప్రకారం ఆశ ఉంది, విధేయత లేదు. రెండవదిగా సమూయేలు ప్రవక్త సౌలుకు చెప్తారు, గిబియోను ప్రాంతంలో ఒక 7 దినాలు ఆగయ్యా, నేను వస్తాను, నేను వచ్చిన తరువాత బలి అర్పిస్తాను, ఆ బలి అర్పించిన తర్వాత నువ్వేం చేయాలనేది నేను నీకు చెప్తాను, ఆగు అన్నప్పుడు సమూయేలు రాకపోవడం చూసి, ఫిలిష్తీయులు ఆల్రెడీ యుద్ధానికి రెడీ అయిపోయారు అన్న సంగతి తెలిసి, తన చుట్టూ ఉండే ప్రజలు ఒకవేళ ఏమన్నా చెదిరిపోతారేమో అన్న భయంతో తొందరపడి సౌలు ఏం చేస్తారంటే సమూయేలు గారు అర్పించవలసిన బలిని సౌలే అర్పిస్తాడు. తొందరపాటు. ప్రార్థిస్తూ ఉంటాము దేవుని దగ్గర ఒక విషయం కోసము, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అని దేవుని అడుగుతూ ఉంటాము. దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చేలోపే హృదయంలో ఆల్రెడీ ఒక డెసిషన్ మనం తీసేసుకొని ఉంటాము, దాని వైపున వెళ్ళిపోతాం. దేవా ఇదా అదా అని అడుగుతాము. దేవుని దగ్గర నుంచి పొందుకునే లోపే మన హృదయంకు నచ్చిన విషయాన్ని మనము ఎంచుకుంటూ ఉంటాం.
ఒక పని చేసేటప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా అని ఆలోచించకుండా నీ హృదయముకు తోచిన ప్రకారము చేయి అని నాతాను ప్రవక్త గారు చెప్పిన రీతిగా హృదయముకు తోచిందంతా చేద్దాము, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని అనుకుంటూ ఉంటాం. బైబిల్ గ్రంథం చెప్తుందండి, ఆత్మీయుడు నిదానించి ప్రతి విషయాన్ని చూస్తాడంట. అలా తొందరపాటు కలిగిన సౌలులా ప్రవర్తిస్తున్నారా? మూడవదిగా దేవుని యొక్క అభిషేకము పొందుకున్న సమూయేలు గారైతే ఏమి, దేవుని దగ్గర నుంచి అభిషేకం పొందుకున్న దావీదునైతే ఏమి, సౌలు గారి యొక్క ప్రవర్తన ఎప్పుడు కూడా వారికి విరోధంగానే ఉంది, వారిని ఇబ్బంది పెట్టేటట్టే ఉంది, కానీ ఎప్పుడూ కూడా వారిని సన్మానించినట్టు లేదు. కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో చూసినట్లయితే యెహోవా యొక్క పరిశుద్ధ స్థలంలో ఉండదగిన వాడు ఎవడు అని చెప్తూ ఉన్నప్పుడు ఆ కింద వచనాలలో చెప్పబడుతుంది, యెహోవా యందు భయభక్తులు కలవారిని అతడు సన్మానించును అని. సౌలు గారు ఎప్పుడు కూడా దావీదుని, సమూయేలు గారిని వారు బాధపడేటట్టే ప్రవర్తించాడు, కానీ వారిని ఎప్పుడు కూడా సన్మానించలేదు. ఈ కాలంలో కూడా మనలో ఎంతోమంది ఇదిగో నేను పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాను అని చెప్పేందుకు ఉన్న ఉత్సాహము, ఇదిగో నా పొరుగువానిలో కూడా దేవుడు ఉన్నాడు, అతను కూడా పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాడు, నేను అతన్ని దుఃఖపరచకూడదు, అతన్ని సన్మానించాలి, యేసయ్య నాకు చెప్పాడు నీకంటే నీ పొరుగువాన్ని నీకంటే కొంచెం ఎక్కువగా ట్రీట్ చేయి అని చెప్పాడు, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్పాడు అన్న విషయాన్ని పక్కన పెట్టేసి అలాంటి విషయాల్ని జ్ఞాపకపరచుకోకుండా ఇతరుల్ని దుఃఖపరిచేందుకు, ఇతరులో ఉన్న అభిషేకాన్ని గౌరవించకుండా ఇతరులు చేసే పనికి ఎప్పుడు కూడా అడ్డు తగలాలి అని ఎక్కడ వారు మనకంటే ముందుగా వెళ్ళిపోతారు అని చెప్పేసి వారిని దుఃఖపరిచేలాగా ఉంటూ ఉన్నాం. నాలుగవదిగా అమాలేకీయులందరినీ నాశనం చేయి, ఊపిరి కలిగిన దేనిని కూడా నువ్వు బ్రతకనివ్వకూడదు, అక్కడ ఉన్న ఏది కూడా మీరు కొలసముగా తీసుకోకూడదు అని సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుతో మాట్లాడినప్పుడు సౌలు వెళ్ళి అక్కడ ఉన్న వాటిలన్నింటినీ చంపుతాడు. అయితే క్రొవ్విన పశువులను, మంచిగా ఉన్న పశువులన్నింటినీ ఏం చేస్తాడండి, బ్రతకనిస్తాడు, కొల్లసొమ్ముగా తీసుకొని వస్తాడు. అంత మాత్రమే కాదు, అగగు అనే ఆ యొక్క రాజుని, అమాలేకీయుల యొక్క రాజుని బ్రతికి ఉండగా అతను బ్రతికి ఉంచుతాడు. దేవుని యొక్క దృష్టికి విరోధంగా. ఎందుకు అని అడిగినప్పుడు సౌలు చెప్తున్న మాట, ఇదిగో నా చుట్టూ ఉన్న మనుష్యుల్ని తృప్తిపరచాలి, నా చుట్టూ ఉన్న మనుష్యులు నాకు మాట చెప్పారు కాబట్టి ఇదిగో నేను వారి మాట ప్రకారము చేశాను. ఆ యొక్క పశువులనైతే ఇదిగో నీ దేవుడైన యెహోవాకే బలిచ్చేందుకే వాటిని మేము తీసుకొని వచ్చాము అంటారు. అప్పుడు సమూయేలు చెప్తాడు, దేవుని మాట వినడం కంటే బలులు అర్పించడం అనేది దేవుని యొక్క దృష్టికి న్యాయమని నువ్వు అనుకుంటున్నావా సౌలు అని అడుగుతారు. మనము కూడా ఎన్నో మార్లు మన చుట్టూ ఉన్న మనుష్యులను తృప్తిపరచాలి అని ఆశపడుతుంటాం, కానీ దేవుని తృప్తిపరుస్తున్నామా? ఒక మారు ఆలోచించుకోండి. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం, నువ్వు వెళ్తున్న ప్రతి ఒక్క మార్గము దేవుని యొక్క దృష్టికి అంగీకారంగా ఉందా? లేదా నీ చుట్టూ ఉన్న మనుష్యులు నిన్ను మంచివాడు అనాలని, నీ చుట్టూ ఉన్న మనుషుల దృష్టికి నువ్వు మంచివాడుగా ఉండాలి అని, గరుడుగా ఉండాలి అని చెప్పి నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఒక్కమారు పరిశీలించుకోండి. ఐదవదిగా పశ్చాత్తాపము లేని వ్యక్తి సౌలండి. చూడండి, దేవుడు నిన్ను రాజుగా ఎందుకు ఉంచాను అని చెప్పి పశ్చాత్తాపడుతున్నాడయ్యా. నీ మీద దేవుడు తిరగబడి ఉన్నాడు, నిన్ను విడిచి వెళ్ళిపోతాడు, నీ చేతిలో ఉన్న రాజ్యాన్ని తీసి నీ పొరుగువానికి ఇచ్చేస్తాడు అని చెప్పి సమూయేలు ప్రవక్త సౌలు దగ్గర చెప్పినప్పుడు, ఇదిగో దేవా నేను తప్పు చేశానయ్యా, నన్ను మన్నించయ్యా, నిజమే నువ్వే నా దేవుడివి, నేను తొందరపడ్డాను, నేను నీ యొక్క మాట వినలేదు, నన్ను మన్నించు అని పశ్చాత్తాపపడ్డాడండి సౌలు. దావీదును చంపేందుకు వెళ్ళేటప్పుడు మరొక మారు దేవుని దగ్గర నుంచి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ ఆయనకు దిగి వచ్చినప్పుడు ఆయన రెండవ మారు ప్రవచించడం జరిగింది. దేవుడు దావీదును చంపకుండా నన్ను ఆపుతున్నాడు అని ఎరిగాడా? పశ్చాత్తాపడ్డా? దేవుని యొద్ద నుంచి దురాత్మ ఒకటి వచ్చి సౌలుని పట్టి పీడిస్తూ ఉండగా వాళ్ళందరూ చెప్పారంట, ఇదిగో నువ్వు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నావు అని అన్నప్పుడు పశ్చాత్తాపడ్డా? పశ్చాత్తాపం లేని వ్యక్తి ఎవరు? సౌలు. క్షమాపణ అడగలేదండి దేవుని దగ్గర. చివరిగా
ఇంకా చనిపోతాడు యుద్ధంలో ఫిలిష్తీయుల చేతిలో అన్నప్పుడు ఆ యుద్ధం జరగక ముందు సౌలు గారు ఏ విధంగా నా యెహోవా యుద్ధ విచారణ చేయాలి అని చెప్పి మాట్లాడాలని చాలాసార్లు ప్రయత్నిస్తాడు. అయితే దేని ద్వారా కూడా దేవుడు అతనితో మాట్లాడలేదంట. అటువంటి సమయంలో శకునగాండ్రని సోదెగాండ్రని చిల్లంగి చెప్పేవారిని వీరందరినీ కూడా సౌలు ఏం చేసి ఉంటాడు, రాజ్యం నుంచి వెలివేసి ఉంటాడు అనమాట. ఎవరన్నా ఈ పని చేస్తే వాళ్ళకి మరణశిక్ష అని చెప్పి విధించి ఉన్నాడు. అయితే దేనినైతే తను పడగొట్టాడో, దేనినైతే దేవుడికి ఇష్టం లేని కార్యము అని ఎరిగి ఆ యొక్క కార్యాన్ని సమూలముగా నాశనం చేశాడో, దేవుడు తనతో మాట్లాడడం లేదని తను పడగొట్టిన దాన్నే మరలా తిరిగి లేపాడు. అంటే తను ఒక సోద చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్ళి సమూయేలు ప్రవక్తను నా కొరకు పిలిపించు అని చెప్పి ఆ యొక్క మాయా తంత్రము ద్వారా సమూయేలు ప్రవక్తతో మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడడం లేదని, దేవుని దగ్గర నుంచి సమాధానం రావడం లేదని, లేదా ఊరికినే కొంతమంది టారెట్ రీడింగ్ అని చెప్పి హోరోస్కోప్స్ అని చెప్పేసి జాతక ఫలాలు అని చెప్పేసేసి చేతబడి చిల్లంగి తంత్రములు రక్షలు ఒకవైపు దేవుని నమ్ముతూనే ఉంటారు, ఇంకొక వైపు మనుషుల ఆచారాల ప్రకారం చేయకూడనివి చేస్తూనే ఉంటారు. నిర్గమకాండములో మీరు మొదటి ఆజ్ఞ చదివినట్లయితే నీ దేవుడైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశమందు కానీ కింద భూమి యందు కానీ భూమి కింద నీళ్ళ యందు కానీ ఉండు ఏ రూపమును నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలపడి నువ్వు నమస్కరించకూడదు, ఎందుకంటే నేను రోషము కలిగిన దేవుణ్ణు అని చెప్పు ఉన్నాడు. ఇశ్రాయేలీలతో ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్పేశాడు. శకునగాండ్రు సోద చెప్పేవాళ్ళు మంత్రజాలికులు ఇటువంటి వారు మీ యొక్క మధ్య ఉండకూడదు అని చెప్పాడు దేవుడు. అయితే వీటన్నిటి వైపు ఒక సహోదరుడా సహోదరి ఇప్పటికీ నువ్వు తిరుగుతూ ఉన్నావు. దేవుని దృష్టికి అసహ్యమైన కార్యం అది. సౌలులా ఉండకండి. ఆశ ఉంది, విధేయత లేదు, పశ్చాత్తాపం లేదు, పడగొట్టిన దాన్ని తిరిగి కట్టే స్వభావం ఉంది, ఇతరుల యొక్క అభిషేకాన్ని గౌరవించేతనం లేదు, తొందరపాటుతనం ఉంది. మనుషులను తృప్తిపరిచే వ్యక్తిగానే ఉన్నాడు కానీ దేవుని తృప్తిపరిచే వ్యక్తి కానే కాదు. తన యొక్క అధికారముల కోసము ఎంతకైనా తగ్గించేందుకు సిద్ధమే, కానీ తనకు అధికారాన్ని ఇచ్చిన వ్యక్తిని మరచిపోయి ఆ మేలులను తిరిగి జ్ఞాపకపరుచుకునే వ్యక్తిత్వం లేని వ్యక్తి సౌలు గారు. అయితే దావీదు గారిని చూడండి, దేవుని యొక్క హృదయానుసారుడంట. అటువంటి వ్యక్తిని ఇశ్రాయేలీయుల మీద దేవుడు రాజుగా అభిషేకించాడు. విధేయత కలిగిన వ్యక్తి, తను చనిపోయేంత వరకు దేవునికి విధేయతను చూపించిన వ్యక్తి దావీదు గారండి. తన చుట్టూ ఉండే మనుషులు ఇదిగో సౌలు నీ చేతికి అప్పగించాడు దేవుడు 2 మార్లు, వాళ్ళని అతన్ని చంపుదాము అని అన్నప్పుడు దేవుని చేత అభిషేకము నొందిన వారిని చంపడం నాకు దూరం అవునుగాక అని చెప్పి మనుష్యులు తన చుట్టూ ఉన్న మనుషుల్ని తృప్తిపరచాలి అని ఆశపడ్డాడు లేదు, దేవుని తృప్తిపరచాలి అని ఆశపడ్డాడు. రాజా ఇదిగో నీ యొక్క చెంగును కొంచెం కోసాను, అప్పటికే నేను నొచ్చుకున్నాను, నువ్వు దేవుని చేత అభిషేకం నొందిన వాడువు అని చెప్పి సౌలు దగ్గర చెప్పాడు. సౌలు యొక్క అభిషేకమును సౌలు చనిపోయిన తర్వాత కూడా సౌలు యొక్క అభిషేకమును సన్మానించిన వ్యక్తి దావీదు. ఏ వ్యక్తి అయితే సౌలు గారు అమాలేకుడైన ఒకడు తన కత్తి మీద సౌలు పడిపోయి ఉండగా ఇదిగో నా తల తిప్పుతూ ఉంటే బాధగా ఉంది, నన్ను దయచేసి చంపు అని సౌలు చెప్పినప్పుడు అతడు ఆ సౌలుని చంపి ఆ వార్తని తీసుకొని వచ్చి దావీదు దగ్గరికి చెప్పినప్పుడు అభిషేకము దేవుని యొక్క అభిషేకం నుండి నా వ్యక్తిని చంపేందుకు నువ్వెందుకు భయపడలేదు, ఇదిగో నేను నిన్ను ఈ యొక్క భూమి మీద ఉంచుతానని నువ్వు అనుకుంటూ ఉన్నావా అని చెప్పి అతన్ని శిక్షించిన వ్యక్తి దావీదు. ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, వెళ్ళాలా వద్దా, ప్రతి విషయంలోనూ దేవుని వద్ద విచారణ చేసి దేవుని దగ్గర నెమ్మది కలిగి తొందరపాటుతనం లేకుండా దేవుని వద్ద నుంచి మాట పొందుకుంటేనే ముందుకు వెళ్ళిన వ్యక్తి దావీదు. తొందరపాటు లేదు. ఊరియా యొక్క భార్య అయిన బత్షెబాను బట్టి తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు గద్దించగానే దేవా నేను పాపినయ్యా, నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయొద్దు, నీ అభిషేకాన్ని నా ఎదురు నుంచి తీసివేయొద్దు, నీ యొక్క సేవకునికి నీ యొక్క ముఖము దాచవద్దు, ఇదిగో నేను తప్పు చేసి ఉన్నాను అని పశ్చాత్తాపపడి దేవుని యొద్ద క్షమాపణ పొందుకున్న వ్యక్తి దావీదు. దేవునికి ఇష్టం లేని కార్యములు ఎక్కడ చేస్తానో అని
భయభక్తులు కలిగి దావీదు గారే చెప్తారండి, ఇదిగో నీ యొక్క న్యాయ విధుల్ని నేను అనుసరించి ఉన్నాను, నీ కట్టడలను నేను తోసి వేసిన వాడిని కాదు, నేను యథార్థవంతుడినై ఉండగా దేవుడు నా యొక్క నిర్దోషత్వాన్ని చూచాడు అని సాక్ష్యము చెప్పిన వ్యక్తి దావీదండి. ఇంత మాత్రమే కాదు, దేవుడు తనకి అధికారాన్ని ఇచ్చాడు అని చెప్పి ఆ అధికారంను కాపాడుకుంటూనే దేవుడితో సమయాన్ని ఎప్పుడు కూడా తగ్గించని వ్యక్తి దావీద్ గారు. ఒక రాజు అని అంటే ఎంతో బిజీగా ఉంటారు రాజ్యాన్ని చూసేటప్పుడు, అయినప్పటికీ అతను దేవునితో సమయాన్ని గడిపేందుకు ఎక్కువగా ఆశపడేవాడు. గాయకుడుగా దావీదు పేరు పొందాడు, సితారా వాయించే వ్యక్తిగా దావీదు పేరు పొందాడు, దేవుని యొద్ద ఉపవాసం ఉండే వ్యక్తిగా, దేవుని యొద్ద విచారణ చేసే వ్యక్తిగా, దేవుని యొక్క హృదయాన్ని అనుసరించే వ్యక్తిగా, ప్రతి నిమిషము కూడా నేను చేస్తున్నది దేవుని దృష్టికి సరైనదా కాదా, దేవా నా యొక్క ప్రవర్తన, నా యొక్క క్రియలు, నా యొక్క ఆలోచనలు నీ దృష్టికి అంగీకారంగా ఉన్నాయా లేదా అని చెప్పి ప్రతి నిమిషము ఆలోచించి ప్రతి నిమిషము కూడా దేవుని యొక్క దృష్టిలో యథార్థవంతుడుగా ఉండాలని ప్రయాసపడిన వ్యక్తి దావీదండి. ఈ దినాన దేవుడు నిన్ను రాజుగా ఎన్నుకొని ఉన్నాడు, నిన్ను యాజకునిగా ఎన్నుకొని ఉన్నాడు. దేవుని దృష్టికి సరైన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? సౌలు గారి జీవితం నుంచి, దావీదు గారి జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సిన పాఠాన్ని ఈ దినాన దేవుడు మనకు తెలియజేశాడు. దీని ప్రకారం నడుద్దామా? దీని ప్రకారం జీవిద్దామా? ఇప్పటి వరకు ఒకవేళ మీరు నడవకపోయినట్లయితే దయచేసి ఇక నుంచి నడవండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రేస్తులు.